ప్రభా. ఇంతవరకు నీ చల్లని రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలయ్యా ప్రభా. ఈరోజు మరొక వారాన్ని మాకు మా జీవితంలో పొడిగించినందుకు మీకు వందనాలు ప్రభా. ఈరోజు నీ సన్నిధికి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ మా ప్రభా మీరు పేరు పేరు వరుసగా దీవించండి, ఆశ్రయించండి, నీ కృపలో భద్రపరచండి, నీ మెండైన దీవెనలు కుమ్మరించండి ప్రభా. ఇక్కడ ఉండబడిన వారికి ఏ ఇబ్బందులు ఏ సమస్యలు అయితే ఉన్నాయో సమస్తం ఎరిగిన వాడా నీకే వందనాలు. వారి యొక్క సమస్యల నుండి వారిని విడిపించి శాంతి సమాధానం మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రభా. కొద్ది మాటలు నీ మాటలు మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. మాట్లాడుతున్న నాకు వింటున్న వీరికి మీ సహాయం దయచేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన దివ్యనామం నామ పరమ తండ్రి ఆమేన్. ఈరోజు ఒక మంచి వర్తమానం అండి. మనం ఎప్పుడు విన్నా కానీ ఒక మంచి అద్భుతమైనటువంటి కొత్త వర్తమానమే వింటాము. ఈరోజు కూడా ఒక మంచి వర్తమానం. కత్తికి కరణకు పొత్తు ఉన్నదా? ఈ లోకంలో ఎంతోమంది కత్తులతో తమ రాజ్యాన్ని స్థాపించుకున్న వాళ్ళు, జయించిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రం కత్తితో స్థాపిస్తే నా రాజ్యం నిలవదు, కరుణతో నేను స్థాపించాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే కత్తి పట్టుకోవద్దు. మన యొక్క వ్యవస్థలో మన జీవితంలో కత్తి చేయలేని పని కరుణ చేస్తుందట. కత్తి చేయలేని పని కరుణ చేస్తుంది. అందుకోసమే ఆయనను కరుణామయుడు అని ఎందుకన్నారంటే ఎలాంటి వ్యక్తినైనా కరుణించేవాడు. అందుకోసమే ఆయన నా రాజ్యము కత్తితో స్థాపించబడకూడదు, కరుణతోనే స్థాపించబడాలి అని చెప్పాడు. అందుకోసమే యేసు ప్రభు వారు ఈ లోకం నుంచి ఇక వెళ్ళిపోవలసినటువంటి సమయం దగ్గర పడదని ఆయన గుర్తెరిగి ఒకసారి ఆయన శిష్యులను 12 మందిని పిలుచుకున్నాడు. 12 మందిని పిలుచుకొని అంటున్నాడు, మీ దగ్గర కత్తులు ఉన్నాయా అని అడిగాడు. ఆ 12 మంది శిష్యులతో ఏమంటాడంటే, మీరు చూడండి ఒకసారి ఆ మాట. లూకాసు వార్త 22వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 22:36. ఇప్పుడైతే సంచియు జాలయో తీసుకొని పోవలను. కత్తి లేనివాడు తన బట్టలు నమ్మి కత్తి కొనుక్కోమంటాడు. శిశువులతో ఏమంటాడు? 12 మందిని పిలిచాడు. నేను వెళ్ళిపోవలసినటువంటి సమయం ఇక 2-3 రోజుల్లో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎన్నో ఆపదలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. వీటన్నిటిలో నుంచి మీరు జయించాలంటే కత్తి ఉన్నదా మీ కాడ అన్నాడు. కత్తులు ఇవ్వయ్యా మా దగ్గర అంటే ఏమంటాడు చూడండి, ఏమంటాడు? అందుకాయన ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను. కత్తి లేనివాడు తమ బట్టలను అమ్మైనా కత్తి కొనుక్కోమంటారు. ఇది చూడండి, ఇది అందుకోసమే బైబిల్ అందరికీ సర్వసాధారణంగా క్లుప్తంగా అర్థం కాదు. యేసు ప్రభువే ఏమన్నాడంటే నా రాజ్యము కత్తితో స్థాపించేది కాదు అన్నాడు. కానీ ఇక్కడ శిష్యులతో అంటున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోబోతున్నాను, మీరు ఆపదలో రక్షించబడాలి అంటే మీ దగ్గర కత్తులు ఉన్నాయంటే, మా దగ్గర కత్తులు లేవయ్యా అంటే, మీ దగ్గర బట్టలు ఉన్నా కానీ బట్టలు అమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. కత్తి కొనుక్కోమన్నా కానీ పేతురు గారు ఏం చేశాడంటే, ఇది నిజమే కావచ్చు అనుకొని చెప్పి ఆయన నిజంగానే కత్తి కొనుక్కున్నాడు. ఏం కొనుక్కోండు? కత్తి కొనుక్కోండు. ఎక్కడ దాచిపెట్టిండో తెలియదు పాపం. దాచిపెట్టిండు. తీరా ఎప్పుడంటే యేసుక్రీస్తును పట్టుకొని రోమా సైన్యం ఎప్పుడైతే ముట్టడి వేశారో వెంటనే తన దగ్గర ఉన్న కత్తిని తీసాడు. కత్తిని తీసి మలుపు అనే ఒక సైన్యకుని చెవిని తెగ నరికాడు.
యేసు ప్రభుని మీరు పట్టుకుంటారా, ఇంతటి సైన్యం వచ్చేసి ఆయన పట్టుకుంటారా అని చెప్పి ఏమన్నాడంటే, చూడండి ఆ మాట ఎక్కడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం. మత్తయి సువార్త ఇదిగో యేసుతో ఉండబడిన వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు నీ కత్తి ఎక్కడ పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే ఏమంటారండి ఇక్కడ పేతురు గారితో, నువ్వు కత్తి పట్టుకున్నావు, కత్తి ఉంటే నాకు ఎంతో ధైర్యం అనుకుంటున్నావు, కత్తి ఉంటే నేను దేన్నైనా జయించవచ్చు అనుకుంటున్నావు, కానీ కత్తితో నువ్వు సాధించాలనుకున్నది సాధించలేవు, కానీ చివరికి ఆ కత్తితోనే నువ్వు చచ్చిపోతావయ్యా. కత్తి పట్టుకునేవాడు మారణ ఆయుధాలు ఈనాడు ప్రపంచంలో ఒక దేశం హస్తగతం చేసుకోవాలని పెద్ద పెద్ద అనుభవములు చేసి తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఇప్పటికీ మన దేశాల్లో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, మారణ హోమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రపంచాన్ని, ఆ దేశాన్ని నేను నా హస్తగతం చేసుకోవాలంటే అణుబాంబులతో దాన్ని హస్తగతం చేసుకోవాలని చెప్పి పెద్ద పెద్ద అణుబాంబులు తయారు చేసి పెట్టుకుంటున్నారు. కత్తులు, మారణ ఆయుధాలు ఎన్నో చేసి పెట్టుకుంటున్నారు. కానీ వారు మారణ ఆయుధాలతో హస్తగతం చేసుకున్నటువంటి వారి దేశం నిలవదు, వారు నిలవరు. అందుకోసం యేసుక్రీస్తు వారు ఇక్కడ పేతురు గారితో ఏమన్నాడంటే, నువ్వు కత్తి కొనుక్కున్నావు, నేను అన్న మాటను పట్టుకుని అది నిజమే అనుకున్నావా? నేను కత్తి బట్టలమ్మి కత్తి కొనుక్కోమంటే నిజంగా నువ్వు కత్తి కొనుక్కున్నావా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనమైపోతాడు. ఒక వ్యక్తి అట పిస్తూలు కొనుక్కున్నాడట, ఇది నా ప్రాణ రక్షణ కండి. పిస్తూలు కొనుక్కొని ఎప్పటికీ తలకాయ కిందనే దిండు కిందనే పెట్టుకునేవాడట. చివరికి ఒకనాడు మనశ్శాంతి లేక అదే పిస్తూలు కందలు పెట్టుకొని కాచుకొని చచ్చిపోయాడు. తన మారణ ఆయుధమే తనకు మరణమైపోయింది. అందుకోసం యేసుక్రీస్తు వారికి ఇది తెలుసు కాబట్టి, మీరు మారణ ఆయుధాలతో జయించలేనిది, కత్తితో జయించలేనిది కరుణతో జయించవచ్చు. అందుకోసమే నేను వెళ్ళిపోబోతున్నాను, మీరు కత్తి కొనుక్కోమన్నాడు. కత్తి అనగానే పేతురు గారు ఏమనుకున్నాడంటే నిజంగానే కత్తి అనుకున్నాడు. అందుకోసమే బైబిల్ క్షుణ్ణంగా చదివితే కానీ అర్థమవుతుంది. ఆయన కొనుక్కోమన్నటువంటి కత్తి ఏంటి, ఈయన కొనుక్కున్న కత్తి ఏంటి. ఒక ఇంట్లో 6 ఉన్నారట. 6కి 6 సెల్ ఫోన్లు ఉన్నాయట. ఒక్కొక్క సెల్ ఫోను 30,000 రూపాయలట. 30,000 రూపాయలు పెట్టి 6 ఉంటే 6 సెల్ ఫోన్లు కొనుక్కున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో బైబిల్ మాత్రం ఒక్కటి ఉన్నదట. ఏమున్నది? బైబిల్ మాత్రం ఒక్కటి ఉన్నది. బైబిల్ ధర ఎంత చెప్పండి? 250-300 రూపాయలు. 300 రూపాయలు పెట్టి ఒక బైబిల్ కొనుక్కోమంటే కొంతమంది అంటారు ఫ్రీగిస్తారా అయ్యగారు అంటారు. ఫ్రీగిస్తే మాత్రం నాకు కావాలి, కానీ 300 నేను పెట్టలేనయ్యా. కానీ యేసు ప్రభువారు అన్నటువంటి కత్తి ఏంటిదంటే, నీ చేతిలో నువ్వు మరణించేంత వరకు ఉండవలసిన కత్తి ఈ కత్తిని కొనుక్కోమన్నాడు. బైబిల్ అనే కత్తి, బైబిల్ అనే కత్తిని కొనుక్కోమన్నాడు. ఎందుకోసం అంటే ఇది నిన్ను బ్రతికిస్తుంది, నీ పిల్లలు ఒక మంచి మార్గంలో నిలబెడుతుంది. దీనికి మించింది మరొకటి లేదు. కత్తి కూడా దీని కింద ఓడిపోవలసిందే. కత్తి కూడా దీని కింద ఓడిపోవలసింది. అందుకోసమే యేసు ప్రభువారు తాను వెళుతూ ఉన్నటువంటి సమయంలో శిశువులందరినీ 12 మందిని పోగు చేసి పిలుచుకొని అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోవలసినటువంటి సమయం దగ్గర పడుతుంది, మీ దగ్గర కత్తులు ఉన్నాయా అన్నాడు. కత్తులు లేవయ్యా మా దగ్గర అంటే, మీ బట్టలను అమ్మేనా కత్తి కొనుక్కోమన్నాడు.
ఈ బట్టలు నమ్మైనా కత్తి కొనుక్కోమన్నాడు. 300 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కోవటానికి ఫ్రీగిస్తే కొంటాం కానీ మాకెందుకయ్యా అంటారు. కానీ 30,000 రూపాయల సెల్లు 6 ఎంత చెప్పండి ఆ ఇంట్లో? 1,80,000. సెల్లులకు 1,80,000 వచ్చినాయి. కానీ బైబిల్ మాత్రం ఒక్కటే బైబిల్ ఉందట ఆ ఇంట్లో. అందుకోసమే యేసు ప్రభు వారు ఏ కత్తిని కొనమన్నాడో, ఎలా ఉండమన్నాడో ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేత మీరు ఆపత్తినాలు వస్తాయి మీకు, సమస్తము నిలవబడుటకును శక్తిమంతుడన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. దేవుడిచ్చే సర్వాంగ కవచము. నువ్వు బైబిల్ని ఎప్పుడైతే చదువుతూ ఉంటావో దేవుడు నీ మీదికి పరిశుద్ధాత్మని పంపిస్తాడు. అదే ఒక సర్వాంగ కవచముగా తయారవుతుంది నీకు. ఎలాంటి యుద్ధాలు రాని, ఎలాంటి ఆడుకోవడం రాని, ఎలాంటి సమస్యలు రాని, ఎలాంటి రోగం రాని, ఎలాంటి ఇబ్బందులు రాని, నీ కుటుంబంలో ఎన్ని సమస్యలు తలెత్తని వాటన్నిటిని జయించడానికి ఒక సర్వాంగ కవచమును ధరించిన వాళ్ళవైతావు. అందుకోసమే చూడండి ఏమంటున్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును. చూడండి, విశ్వాసం అనే డాలట. డాల్ అంటే ఏంటిది? పెద్ద కత్తి. విశ్వాసం అనే ఒక డాలు నీ దగ్గర ఉండాలి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులైతారట. మీరు కత్తి ఉంటే కాదు శక్తిమంతులయ్యేది. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. పిల్లలు అనుకుంటా, పెద్దలు అనుకుంటా, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. చూడండి, మరియు రక్షణాను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఆ ఖడ్గం ఏం ఖడ్గం అంట? ఆత్మ ఖడ్గమును కొనుక్కోమన్నాడు. పేతురు గారు ఏమనుకున్నాడంటే అప్పటికి ఇంకా ఆయన పరిశుద్ధాత్మ పొందుకోలేదు. పరిశుద్ధాత్మ పొందుకోను ఇలాగే ఉంటుంది. బైబిల్లో ఒకటి చదివితే ఒకటి అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు కత్తి కొనుక్కోమన్నాడు, బట్టలు అమ్మి అని చెప్పి వెంటనే పోయి ఒక కత్తి కొనుక్కొని ఇచ్చాడు. ఆ కత్తి ఎక్కడ దాచిండో పాపం తెలియదు. కానీ యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏమంటే కత్తి తీసిండా ఆ మలుపు అనే ఒక సైనికుని చెవిని తెగ నరికిండు. యేసు ప్రభు వెంటనే అన్నాడు, కత్తితో నా రాజ్యం స్థాపించబడితే అది నాశనం అయిపోతుంది. నా రాజ్యం కత్తితో స్థాపించేది కాదు. నా రాజ్యం కరుణతో స్థాపించాలి. కరుణతో స్థాపించాలి. ఈరోజు నీ దగ్గర కత్తి ఉన్నదని మనం చెవిని నరికావు, దాన్ని బట్టి ఎంతో వ్యతిరేకత వస్తుంది అని చెప్పి ఆనాడే యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? ఒక మంచి ఆపరేషన్ చేసేసాడు. ఆ చెవిని వెంటనే తీసేసి మళ్ళీ అక్కడ పెట్టి అప్పుడే ఆపరేషన్ అయిపోయింది. ప్రపంచంలో మొట్టమొదటి ఆపరేషన్ చేసింది యేసు ప్రభువారే. మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ప్రభువారే. ఆదామును అవను తయారు చేసినప్పుడు కూడా, ఆదామును తయారు చేసిన తర్వాత ఆదామును నేలమట్టితో తయారు చేశాడు. అవ్వమ్మను మాత్రము ఈయనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేశాడు. మత్తు ఇంజెక్షన్ ఎత్తే మనిషిని ఎన్ని ముక్కలు చేసినా సపోర్ట్ చేయడం అన్న సంగతి డాక్టర్లకు అప్పుడు అర్థమైంది. మత్తు కలిగించాడు. గాఢ నిద్రను కలిగించి పక్కటెముకలను తీసేసి ఏం చేశాడంటే స్త్రీనిగా నిర్మించేశాడు. ఆపరేషన్ జరిగిపోయింది. ఎందుకోసం అంటే ఎముకల్లో 206 ఎముకలు ఉన్నాయి. ఈ 206 ఎముకల్లో ఎక్కడ ఎముక తీసినా మళ్ళీ పెరగదు. కానీ పక్కటెముక మాత్రం మళ్ళీ పెరుగుద్ది. అది పక్కటెముక మళ్ళీ పెరుగుద్ది. అందుకోసమే యేసు ప్రభువు చూశాడు, ఎక్కడి ఎముక తీస్తే బాగుంటది. పక్కటెముక తీసి ఎందుకు చేసిందంటే పక్కనే ఉండాలి అని చేశాడు. పక్కటెముక తీసి పక్కనే ఉండాలని చెప్పి పక్కనున్న వాళ్ళు పక్కల బల్యాలు అవుతారు, పక్కల బల్యాలు అయిపోతారు.
అందుకోసం దేవుడు ఏమన్నాడంటే ఈ పక్క ఎముకను తీశాను, ఈ పక్కనే నువ్వు ఎప్పుడు నీ భర్తకు నువ్వు పక్కనే ఉండాలి అని చెప్పి అక్కడ ఆదాము గారికి మత్తిచ్చాడు, ఇక్కడ మల్కు అనే సైనికునికి కుట్లేశాడు, చెవికి కుట్లేశాడు, ఆపరేషన్ చేశాడు, అయిపోయింది. చెవి ఎలా ఉన్నదో మళ్ళీ అలాగే ఉన్నది. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి రోమా సైన్యం మొత్తం ఆశ్చర్యపోతున్నారు, ఏంటి అసలు ఇంతకు చెవి దగ్గర ఆల్రెడీ కింద పడి కొట్టుకుంటే దాన్ని తీసిండి ఇక్కడ పెట్టిండు, మళ్ళీ యథావిధిగా కుట్టేసినటువంటి దాఖలాలు కూడా లేవు, ఇంత అద్భుతంగా ఉన్నది అని చెప్పి ఆశ్చర్యపోయారు. అందుకోసం దేవాతి దేవుడు అన్న మాట చూడండి, అక్కడ ఏమన్నాడు, మీరు ఆత్మ అనే ఆత్మ అనే ఖడ్గము మీకు ఉండాలి. ఆత్మలో ఆత్మ అనే ఖడ్గము మీకు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తములు విషయంలో నిమిత్తములు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఈ ఖడ్గం నీ దగ్గర ఉన్నదనుకో, ఒక దొంగ మారాలంటే మారుతాడు, ఒక తాగుబోతు మారాలంటే మారుతాడు, ఒక వ్యభిచారి మారాలంటే మారుతుంది, ఒక క్రూరుడు, ఒక కిరాతకుడు ఎవడున్నా యేసు మాటలు తన హృదయాలకు పోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మారుతాడు. వారి కొట్టినా మారడు, తిట్టినా మారడు, జైల్లో లేచినా మారడు. అందుకోసమే కరుణతో నా మాటలు తన హృదయంలోకి పంపించాలి. అవి పంపించాలంటే ముందు నీ హృదయంలో ఉండాలి. కొంతమంది బైబిల్ కొంటారు, బైబిల్ కొని రాత్రిలాట దయ్యాలు భూతాలు రాకుండా బాగుండాలని చెప్పి తలకా కింద పెట్టుకోమంటారు. తల కింద పెట్టుకోమంటే నీకు అవి పనిచేయదు. డాక్టర్ రాసినటువంటి మందులు తీసుకెళ్ళి ఒక్కసారి తలాపున పెట్టుకొని పడుకోండి, నీకు రోగం తక్కువైద్దా? 3,000 6,000 పెట్టి కొనుక్కొచ్చుకున్న మందల మూట, ఆ మూట నానబెట్టి ఆ మూట మీద మెత్త పెట్టుకొని పడుకో, రోగం తక్కువైద్దా? మూటలో ఉన్నాయి మొత్తం కథం చేయాలి, మింగుతూనే ఉండాలి, ఎట్లా మింగంటే అట్లా మింగాలి, అప్పుడు నీ రోగం తక్కువది. అందుకోసం బైబిల్ వాక్యాన్ని కూడా నీ తల కింద పెట్టుకొని పడటం కాదు, నీ తలంపులోకి వెళ్ళిపోవాలని, నీ మైండ్లో ఫిక్స్ కావాలి, నీ హృదయంలో ఫిక్స్ కావాలని. అప్పుడు నువ్వు దేనినైనా జయించడానికి సిద్ధంగా ఉంటావు. అందుకోసమే ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒక మాట చూస్తే, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదట, దానికి చావు లేదు. ఆ వాక్యానికి 2 అంచులు గల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కట్టెను ఎట్లుంటదట ఈ వాక్యం. ఈ వాక్యం ఎలా ఉంటుంది? 2 రోజుల పదును పెట్టిన కత్తిని నువ్వు పట్టుకున్నావు, ఎటు పట్టుకున్నది ఎగురుతుంది. కొన్ని కత్తులకు ఒక సైడే ఉంటుంది కటింగ్ చేయటం, కొన్ని కత్తులకు 2 అంచులు 2 రోజుల పదిలే ఉంటుంది, ఎటు కోసినా తెగుతూనే ఉంటుంది. అందుకోసం బైబిల్ ఎలాంటిదంటే ఇది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కంటెను వాడిగలది. ఇది ప్రాణాత్మలను, కీళ్లను, మూలికలను. నీ రోగం ఎక్కడున్నదో, కీళ్ళల్లో ఉన్నదా, మూలికలలో ఉన్నదా, పేగులలో ఉన్నదా, నీ మైండ్లో ఉన్నదా, ఎక్కడున్న రోగాన్ని కాచి బాగు చేసేది ఇది. అందుకోసం ఏమన్నాడు, ఇది కీళ్ళను మూలికలను విభజించునంతగా దూరుచు హృదయం యొక్క తలంపులను, నీ హృదయం యొక్క తలంపులను మారుస్తుందట. నీ హృదయంలో ఉండబడినటువంటి తలంపులను మారుస్తుంది. నీ ఆలోచన తారుమారైతుంది. నీకు ఇంతకుముందు ఉండబడినటువంటి చెడు ఆలోచన కానీ, చెడు గుణము కానీ, చెడు లక్షణాలు కానీ ఏదైతే ఉన్నదో అది మారిపోద్ది. అసలు నిన్ను చూసినటువంటి మనుషులే ఈమె ఇలా మారిపోయింది నేను అనుకోవాలి. అంటే ఈ ఖడ్గం ఎంత గొప్పదంటే
రెండంచులు కలిగిన ఖడ్గము ఎటువంటి వాడి ఖడ్గము కంటే అంత గొప్పది. అందుకోసమే యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోబోతున్నాను, మీ దగ్గర కత్తులున్నాయా అని అడిగాడు. కత్తులున్నాయా అనేసరికి వీళ్ళకు అర్థం కాలేదు. కత్తులు ఉన్నాయి, కత్తి లేకుండా కత్తి కొనుక్కోండి 30,000, 40,000, 50,000, 1,50,000 పెట్టి కూడా ఫోన్లు కొట్టారు. కానీ 300 రూపాయలు లేవా? అందుకోసమే బైబుల్ ప్రతి మనిషి దగ్గర ఉన్నదనుకోండి, మీ బ్రతుకును బాగు చేసేది, అది మీ నడవడిని బాగు చేసేది, మీ ప్రవర్తనను సరిదిద్దేది. అందుకోసం నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయినా కానీ మీ దగ్గర కత్తులు ఉండాలని యేసుప్రభువు వారు చివరి మాట చెప్పిపోయాడు శిష్యులకు. తర్వాత వాళ్ళు యేసు చెప్పినటువంటి మాటను గ్రహించి వాళ్ళు ప్రతి మనిషి వ్యక్తి దగ్గర ఒక్కొక్క కత్తి ఉన్నప్పుడు ఆ కత్తులతో వాళ్ళు ఏం చేశారంటే భూమిని తలకిందులు చేశారట. భూమిని తలకిందులు చేశారట. వీళ్ళని చూసినటువంటి వ్యక్తులు ఎవరుకుంటున్నారో తెలుసా? భూలోకమును తలకిందులు చేసేటువంటి మనుషులు మన మధ్య కూడా వచ్చారని వీళ్ళని చూసి భయపడుతున్నారట. పేతురు, యోహాను ఒక గ్రామానికి వెళితే, ఒక పట్టణానికి వెళితే వీరు ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయట, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంత గొప్ప దేవుళ్ళే మన మధ్యకు వచ్చారని చెప్పి వాళ్ళ మెడలో పూదండలు వేశారట. పూదండలేసి పూజలు చేస్తుంటే వీళ్ళేమంటున్నారో తెలుసా? అయ్యా, మేము కూడా మీలాంటి మానవులమే, మేము దేవుళ్ళం కాదు, కానీ మాలో ఆత్మవాక్యం అనే ఒక ఖడ్గం ఉన్నది. ఆ ఖడ్గంతో మేము ఈ పని చేయగలుగుతున్నాము, ఆ ఖడ్గంతో మేము ఈ పని చేయగలుగుతున్నాము. మా దగ్గర ఏం లేదు, మాలోన ఉన్నది ఆత్మ ఖడ్గం అనే ఒక బలమైన ఖడ్గం, బలమైన ఖడ్గం అన్నాడు. చూడండి ఇంకొక మాట కిందికి. మరియు ఆయన దృష్టికి కనబడని స్వస్థము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలెను. ఆ దేవుని కన్నులను సమస్తము మరుగులేక, ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది, తేటగా కనబడుతుందట ఆయనకు. నువ్వు చీకట్లో చేసిన పాపం, నువ్వు 4 గోడల మధ్యలో చేసిన పాపం, నువ్వు ఎవరితో చేసిన మోసం, ఇవన్నీ తేటగా ఆయన కనపడతాయట. ఈనాడు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఆ మనిషి లేకున్నా కూడా ఇక్కడ ఉన్నోడు ఏం చేస్తాడో కనపడటానికి సీసీ కెమెరాలు పెట్టారు. కానీ దేవుడు ఎప్పుడో పెట్టాడు తెలుసా? భూమిని కలగ చేసినప్పుడే ఆయన సీసీ కెమెరా పెట్టేశాడు. భూమితో చెప్పాడు, భూమి నీ మీద నడిచే మనిషి ఎక్కడ ఎవడేం చేస్తున్నాడో మొత్తం రికార్డు నువ్వు చేయాలి. అది రికార్డు చేస్తూనే ఉంది భూమి. ఆకాశమా, వీళ్ళు చేసేది ప్రతి ఒక్కటి ఎత్తుగా ఉన్నాడు కట్రా, కింద ఎవడ ఏం చేశాడు, ఏ లోయలా ఎక్కడ ఏం చేసేది పని కూడా కనపడతా. అందుకే అక్కడ పైన ఆకాశాలు పెట్టాడు, కింద భూమిని పెట్టాడు. ఈ 2 పెద్ద సీసీ కెమెరాలు అండి. ఈ 2 నువ్వు పెట్టుకుంటే 50,000, 1,00,000 సీసీ కెమెరా పెట్టుకోవచ్చు. ఆయన పెట్టిన సీసీ కెమెరాలు ఎంత పెద్ద ఉన్నాయో తెలుసా? ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఆ సముద్రంలో దాచుకున్నా కానీ, సొరంగాల దాచుకున్నా కానీ, నువ్వు చేసే ప్రతి పని ఆకాశం చూస్తుంది, కింద భూమి చూస్తూనే ఉంటుంది. అందుకోసమే వాటికి ఆర్డర్ ఇచ్చేశాడు. నేను ఎంత పెద్ద సీసీ కెమెరాలు పెట్టాను, అంత రికార్డ్ అయితేనే ఉంటుంది. అందుకోసం మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలెనో చూడండి. ఆకాశ మండలము గుండా దేవుని కుమారుడైన ప్రధాన యాజకుడు మనకున్నాడు. ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనకంటే ముందుగా వెళ్ళాడు ఆయనే. మనకంటే ముందుగా ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఒక కొత్త పట్టణానికి వెళ్ళాలంటే మనోడు ఎవడో అక్కడికి ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే వారితో పాటు మనం వెళ్తూనే ఉంటాం. అందుకోసం యేసు ప్రభు వారు ఆ యొక్క పరలోక పట్టణానికి ఇక్కడికి వచ్చి ఆయన ముందుగా ఎందుకు వెళ్ళాడో తెలుసా? ప్రధాన యాజకుడుగా ముందుగా ఆ స్థానాన్ని మనకివ్వటానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. మన ప్రధాన యాజకుడు మనము బలహీనమన్న సంగతి ఆయనకి తెలుసు. మనతో సహా కొద్దిగా వడగాలి కొడితే చల్లగాలి ఉన్నప్పుడు నా అంత ఈరులు లేడంట. కాశ వడగాలి కొట్టేసరికి చేతగట్లేదని మొదలుపెట్టుకుంటాం. ఏందంటే వడదెబ్బ అంటాం. వడదెబ్బ కాదు, ఆయన దెబ్బ ఎలా ఉంటుందంటే
నువ్వు వడదెబ్బ అనుకుంటాను. వడదెబ్బ కాదు, ఏ మనిషిని ఎప్పుడు దెబ్బ ఎలా కొట్టాలో ఆయనకు అన్ని తెలుసు. ఆ దేవుడు పెట్టే దెబ్బకు నువ్వు వడదెబ్బ అని ఇక్కడ అడ్డం పడతావు. అందుకోసం అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే చూడండి ఒక మాట, మన ప్రధానకుడు మన బలహీనతతో మనతో సహానుభావము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు మనం ఎలా శోధించబడ్డామో ఆయన కూడా అలాగే శోధించబడ్డాడు. ఆయన పాపం లేనివాడుగా ఉండను కనుక మన కనికరింపబడిన సమయోచితమైన సహాయం కొరకు మనకు సహాయం చేయటానికి ఆయన కృప పొందినట్లు, ఆయన కృపను మనం పొందినట్లు, కృప దేవుని కాడికి వచ్చినటువంటి మనము పాత అలవాట్లను మనం విడిచిపెట్టాలి, పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు నీలో ఒక నూతనమైన కార్యం జరుగుతూ ఉంటుంది. ఇంకా నువ్వు పాతది అట్టనే పెట్టుకొని, ఇప్పుడు మీరు పచ్చడి పెడతారనుకోండి, ఆ పాత చింతకాయ పచ్చడి అట్టే ఉంచి కొత్తది తీసుకుపోయి అలా పెట్టండి, ఇది అది రెండేమవుతాయి, రెండు పాడైపోతాయి. పాతాన్ని తీసేయండి, కొత్తగా పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. అందుకోసం ఇంకా నువ్వు బాప్తిసం తీసుకొని క్రీస్తుని స్వరక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా ఇంకా పాత జీవితం, ఇంకా పాత అలవాట్లు, ఇంకా పాత బుద్ధులు అలాగే ఉన్నాయి అనుకోండి, అలాగే ఉన్నాయి. కరోనా సమయంలోట ఒక బస్ కండక్టర్ అట ఏం చేసిండంటే, అప్పుడు ఎన్ని బంద్ ఉన్నాయండి బస్సులు, అవి అన్నీ 6 నెలలకు పైగానే, 6 నెలలు దగ్గర 6 నెలల పైనే బంద్ ఉన్నాయి. అయితే ఆయనకు ఈ రోజు బస్సులోకి ఎక్కి టికెట్లు ఇచ్చే అలవాటు కదా, ఆ అలవాటు పడుకున్నప్పుడట ఆయనకు అదే అలవాటు అదే వస్తుందట. భార్య పక్కన పడుకున్నాడట, పడుకొని ఆమె తలకాయ మీద ఇట్లా ఇట్లా అన్నాడట. అంటే ఆమె అనుకున్నదట, నా భర్తకి ఎంత ప్రేమ వస్తుంది నా మీద అనుకున్నదట. ఈలోగా ఇన్ని పట్టిండట చేతిరిండా, టికెట్ అడిగిండట, ఇంటికి పట్టిండు, టికెట్ అనిపించిండట, వాయి ఆడలేసిందట. ఆయనకి ఇంత ముందు బాగా అలవాటు అది, 6 నెలలు అయ్యింది, ఇక మర్చిపోతలేడు. ఈమె వరకునే చెయ్యేసి ఇలా ఇలా అంటే, మా భర్తకు బాగా మా ప్రేమ వచ్చింది నా మీద, మా భర్తకి ఇన్ని రోజులకు నా మీద మంచి ప్రేమ వచ్చింది అనుకున్నాడట. కానీ ప్రేమ లేదు, అలా ఇలా అని చేతికి ఎన్ని దొరుకుతాయి ఆయన బట్టి టికెట్ అనిపించిందట. టికెట్ అనిపించేసరికి ఇదేందయ్యా అంటే, అరే 2 టికెట్లు ఇస్తాను అనుకున్నామ్మా, 2 టికెట్లు ఇస్తాను అనుకున్నామ్మా, కానీ నా పాత అలవాటు మర్చిపోలేకపోయాను. అదేవిధంగా మన జీవితంలో కూడా పాత అలవాట్లు మారకుంటే ఏమైందంటే పరిస్థానం వేరే ఉంటుంది. అందుకోసం ఆయన ఏం చేశాడు, ఇవి అనుకున్న పాపం, అమ్మో నా భర్త మంచిగా ప్రేమగా నా నెత్తి మీద చేసి నెమురుతాడు అనుకున్నది. నెమిరి చేయికి ఎన్ని దొరుకుతాయని బట్టి పీకిండు, దాన్ని బట్టి టికెట్ చెప్పంటాడు, ఎవరికి అలవాటు. ఇక చూసుకో, ఈయన పక్కన పడుకుంటే పోనకుండా అయితట్టున్నది, ఈయన పక్కన పడుకుంటే ఉన్న ఇంటికి మొత్తం పోడుకుండా అయితట్టు పోయి చూడకపో. అదేవిధంగా మన జీవితంలో కూడా పాత అలవాట్లను వదలకుంటే మన జీవితం బోడిగా అయిపోతుంది. దేవుని ప్రియమైన వారులారా, అందుకోసమే ఒకసారి కీర్తన గ్రంథంలో 149వ అధ్యాయము 149వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 149 7వ వచనం. అన్యజనులకు ప్రతి దండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, రెడీ చదవం. గొలుసులతో వారి రాజులను ఇనుప కడ్డీలతో బంధించుటకు
విధింపబడిన తీర్పు వారి మీద ఆ, నడుపుటకును ఆ. వారి చేతిలో 2 అంచుల గల వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నది. ఖడ్గం ఉన్నది. ఆయన ఎవరినట? అన్య జనులను బంధించాలన్నా ఇదే ఖడ్గం. ఒక అన్య జనులు నీ మాట వినాలన్నా ఇదే ఖడ్గం. నీలో తీరని రోగం, తగ్గని రోగం ఉన్నా అది తగ్గించడానికి ఇదే ఖడ్గం. నీ కుటుంబంలో తీరని సమస్యలు ఉన్నా ఇదే ఖడ్గం. అందుకోసం ఈ ఖడ్గాన్ని ఏమన్నాడో తెలుసా? మీరు చదవండి, అది స్పష్టంగా 49వ అధ్యాయము 7వ వచనం అక్కడ ఏమన్నాడు చూడండి. అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలందరిని శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును ఆ, వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నది. వారి చేతిలో ఏమున్నదట? 2 అంచుల గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఆయన భక్తులందరికీ ఏమొస్తుందట? ఘనత ఇదే. బైబిల్ చేతిలో పట్టుకుంటే నీకు ఘనత వస్తుందట. బైబిల్ నువ్వు మోస్తే నీ కుటుంబ భారాన్ని ఆయన మోస్తాడు. బైబిల్ నువ్వు మోస్తే, బ్రతికినన్ని రోజులు బైబిల్ నువ్వు మోస్తే నీ కుటుంబ భారాన్ని ఆయన మోస్తాడు. అందుకోసం బైబిల్ ఎలాంటిదంటే ఇది ఒక ఆత్మ ఖడ్గం లాంటిది, 2 అంచుల ఖడ్గం లాంటిది. మీరు ఈరోజు విన్నటువంటి పాఠాన్ని బట్టి అయినా మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క బైబిల్ కొనుక్కోవటమే కాదు, దానిలో ఉండబడినటువంటి సారాంశాన్ని మీరు అనుభవించాలి. దానిలో ఉండబడినటువంటి ఆత్మీయతను, అమృతాన్ని మీరు తిరిగి తాగాలి. అందుకోసం నా వాక్యము ఎలాంటిది అన్నాడు? జుంటి తేనె దారల కన్నా మధురమైనది. నా వాక్యం ఎలాంటిది? జుంటి తేనెలట, ఉత్తుత తేనె కాదు, జుంటి తేనె దారల కంటే మధురమైనది అన్నాడు. ఇది దీని రుచికి పడ్డాడు అనుకో, వాడిని వద్దన్నా వదలడు, వాడిని వద్దన్నా వదలడు. అందుకోసం దీని రుచి తెలుసుకోవాలి. అందుకోసం మనం రుచి తెలుసుకుంటే మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలము. మనమే చేస్తాం, ఎవరో కాదు, మనమే చేస్తాం. అందుకోసం యేసు ప్రభువు వెళుతున్నటువంటి సమయంలో తన 12 మంది శిష్యులను పిలిచి అన్నాడు, మీ దగ్గర కత్తులు ఉన్నాయా అన్నాడు. లేకుంటే వెంటనే బట్టలు మీ కత్తులు కొనుక్కోమన్నాడు. కత్తులు కొనుక్కోమన్నాడు. ఇది ఆత్మ ఖడ్గం అనేది మీ వద్ద ఉండాలి. ఈ పాఠం చాలా పెద్దది. మరి మనకు సమయం బాగానే అయింది. ఇంకొకసారి మరొకసారి మాట్లాడుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు మోకరించి ప్రార్థించుకుని దేవా స్తోత్రాలు స్తోత్రాలు